మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా రౌడీ షీటర్ అని చెప్పేసి ఇట్లా మాట్లాడిన మాటలన్నీ కూడా నవీన్ యాదవ్కి అదొక ఆశీర్వాదం అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఎట్లా చెప్పొచ్చు? అద్భుతమైన ఆశీర్వాదం ఉంటుంది. నవంబర్ 11 రోజు ప్రజలు కర్ర కాల్చి వాద పెడితే నవంబర్ 14 తారీఖు అందరు ఇంట్లో అనుకుంటారు. మీరు ఏం ఫికర్ చేయకూరి, ఇది గ్యారెంటీగా నేను చెప్తా ఉన్నాను. అజారుద్దీన్ గారికి క్యాబినెట్లో ఒక స్థానం అనేది కల్పించారు, అది కూడా ఎలక్షన్ టైంలో, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి అనేది చేయొచ్చు అంటారా? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులు సోదరుమణులు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా బరాబర్ ముస్లిం సోదరులకి మంత్రి ఇచ్చిర్రంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తేనే ఇవాళ అజరుద్దీన్ గారికి మంత్రి ఇస్తూ ఉన్నారు. ఇలా 2 సంవత్సరాలు ఇలా ఏ ఒక్క ముస్లింని మైనారిటీని పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎన్నికల కోసం, కేవలం ఈ ఎన్నికల కోసము ఈ ఆడుతున్న డ్రామా, ఇలా ఎమ్మెల్సీ లేకుండా మంత్రి ఇస్తూ ఉన్నారు. ఇలా 6 నెలల తర్వాత ఇలా ఖచ్చితంగా మళ్ళీ తీసేస్తారు. కాబట్టి కర్ర కాల్చి వాత పెడితేనే, ఈ ఎన్నికలలో కర్ర కాల్చి వాత పెడితేనే ఎట్లయితే మీకు ఈ మైనారిటీ ప్రెసిడెంట్ ఇచ్చిర్రో, ఇలా మంత్రి ఇచ్చిర్రో ముస్లిమ్స్కి, అన్ని పథకాలు కూడా మీరు కర్ర కాల్చి వాత పెడితే రేపు మహిళలకి 2500 వస్తాయి, రేపు 2000 పెన్షన్ 4000 అవుతుంది, వికలాంగులకి ఆ 4000 పెన్షన్ 6000 అవుతుంది. ఇలా ప్రతి పథకము రేపు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కర్ర కాల్చి వాత పెట్టాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకి కోరుకుంటూ సెలవు ఇస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.